నీవు ఏమి ఎదుర్కొనినా వేదన, నష్టం, శిక్ష, ఆలస్యం. దేవుడు క్రూరుడు కాడు. దేవుడు విశ్వసనీయుడు. ఆయన తనవారిని ఎప్పుడూ విడువడు. అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించమని ఆజ్ఞ పొందాడు. బలి అర్పించబోయే క్షణంలోనే దేవుడు ఇస్సాకు స్థానంలో ఒక మేకపిల్లను సమకూర్చాడు. దేవుడు తీసుకోవాలనుకోలేదు, పరీక్షించి సమకూర్చాడు. యోబు అన్నీ కోల్పోయాడు: కుటుంబం, ఐశ్వర్యం, ఆరోగ్యం. అయినా అతడు చెప్పాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయనపై నమ్మిక ఉంచుదును. చివరికి దేవుడు యోబును రెట్టింపు ఆశీర్వదించాడు. వేదన నిజమే, కాని దేవుని విశ్వసనీయత శాశ్వతము. దావీదు పాపము చేశాడు, ఫలితంగా శిశువు మరణించాడు. దావీదు దేవుని తీర్పు న్యాయమని ఒప్పుకుని ఆరాధించాడు. తరువాత దేవుడు విశ్వాసపాత్రుడే సొలొమోనును ఇచ్చాడు. శిక్షలోనూ దేవుని విశ్వసనీయత కనిపించింది. యోనా అవిధేయత చూపాడు, ఒక గొప్ప చేప కడుపులో పడ్డాడు. అక్కడ పశ్చాత్తాపపడి ప్రార్థించాడు. దేవుడు విశ్వాసపాత్రుడే అతనిని విడుదల చేసి తిరిగి పిలుపులో నిలిపాడు. ఆ చేప శిక్ష కాదు, విశ్వాసపాత్రమైన పరిరక్షణ. దేవుడు కోపంగా లేడు. ప్రతి శ్రమలోనూ ఆయన విశ్వసనీయుడే. నీ జీవితాన్ని తన ఉద్దేశ్యానికి తగినట్టు తీర్చిదిద్దుతున్నాడు. ఆయన విశ్వసనీయుడు కనుక నీవు అగ్నిలోనైనా ఆయనపై నమ్మకం ఉంచు.